శతక మధురిమ మీ 6వ పాఠంగా ఇవ్వబడింది. నిన్న మొదటి పద్యం నేర్చుకున్నాం. మొదటి పద్యం నీలము తప్తలోహమున నిలిచి అనే పద్యాన్ని మనం నిన్న నేర్చుకున్నాం. ఆ పద్యంలో నీతి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని, మధ్యములతో అటుకాని ఇటుకాని వాళ్ళతో స్నేహం చేస్తే తాత్కాలికంగా కొన్ని రోజులు మీలో వెలుగు కనిపించిన తర్వాత క్రమేణా మీరు పతనమైపోతారని, అదే అధములతో ఎందుకు పనికిరాని వాళ్ళతో చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే వెంటనే నశించిపోతారని తెలుసుకున్నారు. ఈ అధములు, మధ్యములు, ఉత్తములు కూడా మన చుట్టూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ భూమండలం, యావత్ భూమండలంలో, ఈ సృష్టిలో 3 రకాల వాళ్ళు ఉంటారు. ఈ 3 రకాల వాళ్ళల్లో మనం ఎవరితో స్నేహం చేయాలి అని విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మీరు స్నేహం చేయగలిగితే, మంచి వాళ్ళతో, ఉత్తములతో స్నేహం చేయగలిగితే మీకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. మీకే కాదు, మీ తల్లిదండ్రులకి గొప్ప పేరు వస్తుంది. మీరు పుట్టిన గ్రామానికి మంచి పేరు వస్తుంది. అది చెడ్డవాళ్ళకి కూడా పేరు వస్తుంది. వాడు దొంగ, వాడు దుర్మార్గుడు, వేస్ట్ ఫెలో. గాంధీ గారిని పొగుడుతున్నాం, గాడ్సే గారిని తలుస్తున్నాం. గాంధీ గారిని చంపిన గాడ్సే గారిని తలుస్తాం. వాడు దుర్మార్గుడు, వేస్ట్ ఫెలో, ఎందుకు పనికిరాడు అని చెప్తాం. అదే మంచివాడిని, బాబా ఆయన అంత మంచివాడు ఎవరు లేరండి, చాలా మంచివాడండి బాబు అంటాం. దుర్మార్గుడు చచ్చిపోతే శని విరగడైపోయింది అనుకుంటుంది ఈ భూమాత. అదే మంచి మార్గంలో ఉత్తముడు చచ్చిపోతే అయ్యో అని ఈ భూమాత కన్నీరు కారుస్తుంది. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి, ఉత్తములుగా ఎదగండి. నెక్స్ట్ సెకండ్ పోయం చూడండి. శతక మధురిమ పేజ్ నెంబర్ 58. టెక్స్ట్ బుక్స్ మీరు చేతిలో ఉండాలి, వర్క్ బుక్లు చేతిలో ఉండాలి, ప్లస్ నోట్బుక్, పెన్ను చేతిలో ఉండాలి. ఓకే. కరిరాజున్ బెసతంతు సంతతులచే గట్టన్ విజృంభించువాడు. కరిరాజున్ బెసతంతు సంతతులచే గట్టన్ విజృంభించువాడు. సంతతులచే కట్టన్ అనేది విడగొట్టకూడదు, కలిపి చదవాలి. ప్రతిపదార్థం చూడండి ఫస్ట్ లైన్కి. కరిరాజున్ మదపట ఏనుగును. కరిరాజున్ అంటే ఏంటి? గజరాజు, ఏనుగులకు రాజు. గజరాజు పెద్దది. మదపట ఏనుగును బెసతంతు సంతతుల చేన్. బెసతంతు సంతతుల చేన్. బెసతంతు అంటే తామర తోడులు నందలి దారముల యొక్క. నిన్న తామర పువ్వులు చెప్పుకున్నాం. తామర పువ్వులకి కాడ ఉంటుంది, అతి సున్నితంగా ఉంటుంది. ఆ కాడ అతి సున్నితంగా ఉంటుంది.
అందులోంచి దారాలు ఇంకెంత సున్నితంగా ఉంటాయి, అందులోంచి దారాలు తీస్తే ఎంత సున్నితంగా ఉంటాయి. అవునా? అది చెప్తున్నాడు చూడండి. బిసితంతు, బిసితంతు అంటే తామర తూడలనందలి దారముల యొక్క, తామర పువ్వుల యొక్క కాడల యొక్క నుంచి తీయబడిన దారాలతో సంతతుల చేన్ సమూహము చే, ఈ దారాల సమూహము చే, ఇక్కడ ఏ దారాలు, తామర పువ్వుల కాడల నుంచి తీయబడినటువంటి, కాడల నుంచి తీయబడినటువంటి దారాల సమూహం చే, అంటే ఆ తామర పువ్వుల కాడతో, ఆ సమూహం అంటే కాడ, తామర పువ్వు కాడ అనుకుందాం అందాక ప్రస్తుతానికి. ఆ తామర పువ్వు కింద కాడ ఉంటుంది చెక్క, ఆ కాడతో కట్టన్ కట్టడానికి విజృంభించున్ ప్రయత్నిస్తాడు. ఎవరు చెప్తారు లెసన్లో ముందు, మొత్తం ముందు పోయం చదువుతాను. పోయం చదివిన తర్వాత ప్రతిపదార్థం ఏ పదానికి ఆ పదం కాకుండా అర్థం వచ్చేలాగా ప్రతిపదార్థం చదువుకుందాం. కరిరాజున్ 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 బిసతంతు సంతతుల చేగట్టన్ విజృంభించువాడు. ఉరువజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపన్. ఉరువజ్రంబు ఉరువజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింపన్. దీపుర చింపన్, దీపు అంటే ఇక్కడ తీపుదనం, తీపు. దీపుర చింపన్ లవణాబ్ధికిన్, దీపుర చింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుంజిందు యత్నించున్. ఏంటంట, ఇద్దరిని ఇద్దరినిన్ 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 మూర్ఖులందెల్పునెవ్వడు మూర్ఖులందెల్పునెవ్వడు. సుధాధారానుకారోక్తులన్ సుధాధారానుకారోక్తులన్. మళ్ళీ పోయం చూడండి ఒకసారి మొత్తం చదవండి, ఎలా చదవాలో చూపిస్తున్నాను ఫస్ట్, తర్వాత చదువుదురు కానీ. కరిరాజున్ బిసతంతు సంతతుల చేగట్టన్. బిసతంతు కరిరాజున్ బిసతంతు సంతతుల చే గట్టన్. బిసతంతు సంతతుల చేన్ గట్టన్. చే నకారం పొల్లు పలికితే చూడండి, లేదా వదిలేయండి. చేగట్టన్. కరిరాజున్ బెసతంతు సంతతుల చేగట్టన్ విజృంభించువాడున్. విజృంభించువాడున్. అర్థమైందా? చదవడం వస్తుందా? కరిరాజున్ బిసతంతు సంతతుల చేగట్టన్ విజృంభించువాడున్. ఉరువజ్రంబు, ఉరువజ్రంబు అంటే ఒక వజ్రాన్ని. ఉరువజ్రంబు శిరీష పుష్పముల చేనూహించు, శిరీష పుష్పముల చేనూహించు భేదింపన్. ఉరువజ్రంబు శిరీష పుష్పముల చేనూహించు భేదింపన్. దీపుర చింపన్, దీపుర రచింపన్, దీపుర చింపన్ లవణాబ్ధికిన్ మధుకణంబుంజిందు యత్నించున్. ఇద్దరినిన్ ఇద్దరినిన్ మూర్ఖులందెల్పునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. ప్రతిపదార్థం చూడండి.
నాలుగో పాదం, పద్యం యొక్క నాలుగో పాదంలో ఎవ్వడు ఏముంది? నాలుగో పాదంలో తెలుపు నెవ్వడులో నెవ్వడు, నెవ్వడు అంటే ఎవడు అంటే ఎవరైనా సరే, ఎవరైనా సుధాధారానుకారోక్తులన్, చివరి పాదం, పాదంలో చివరి పదం, నాలుగో పాదంలో చివరి పదం, సుధాధారానుకారోక్తులన్, సుధాధార, సుధాధార అమృతధారలను, అమృతధారలను అనుకార పోలునట్టి ఉక్తులన్ మాటలతో ఇద్దరిన్ ఈ భూమండలంలో. అంటే ఏం చెప్తున్నాడు? ఎవరైనా సరే అమృతం లాంటి మాటలు, మంచి మాటలు, మంచి సూక్తులు, ఎలాంటి సూక్తులు, ఎలాంటి మాటలు? అమృతం లాంటి, ఎలాంటి? అమృతం లాంటి, తేనె లాంటి, తేనె ఎంత తీయగా ఉంటుందో అంత చక్కటి మాటలు. ఆ తీయటి మాటలను ఈ భూమండలంలో, ఇద్దరిన్ ఈ భూమండలంలో, ఈ సృష్టిలో, ఈ సృష్టి యావత్ సృష్టిలో ఎక్కడైనా సరే మూర్ఖులన్, మూర్ఖులను, మూర్ఖులన్ అంటే మూర్ఖులను, తెలుపున్ మూర్ఖులకు ఈ మంచి మాటలు తెలియజేస్తే, తెలుపున్ అంటే తెలియజేయటం, లేదంటే స్పష్టపరచడం అంటే చెప్పటం, సమాధానపరచడం అన్నా చెప్పటమే. ఈ మంచి మాటలను ఆ మూర్ఖులకి చెప్పాలనుకోవటం ఎలాగ ఉంటుందంట చూడండి. వాడంటే ఇక్కడ ఎవరైతే మంచి మాటలు చెప్తున్నాడో మొట్టమొదటి వచ్చింది ఎవ్వడని. ఎవ్వడంటే ఎవరైనా సరే. వాడు అంటే ఇక్కడ ఎవరైతే మంచి మాటలు చెప్తాడో ఆ మూర్ఖుడికి, మూర్ఖుడిని మార్చాలనుకుని ప్రయత్నిస్తాడో వాడు ఆ చెప్పేటువంటి వ్యక్తి, మంచి మాటలు చెప్పేటటువంటి వ్యక్తి కరిరాజున్ మదపట ఏనుగును. మరి మదపట ఏనుగు అంటే గజరాజు, పెద్ద ఏనుగును, గజరాజును బెసతంతు తామర తూడునందలి దారముల యొక్క, తామర పువ్వులకి కాడలు ఉంటాయి. తామర పువ్వులకి కింద మీరు చూసి ఉంటారు, కలవ పువ్వుకి కాడలు ఉంటాయి, తామర పువ్వులకి కింద కాడలు ఉంటాయి. బిసతంతు అంటే ఆ తామర పువ్వుల యొక్క కాడల యొక్క దారములో, అంటే సన్నగా దారాలు తీస్తే ఆ కాడల నుంచి మనం దారాలు తీసి సంతతుల చేన్ అంటే సమూహం చే, ఆ దారాల యొక్క సమూహం చే. ఇప్పుడు ఆ తామర పువ్వుకి కాడ నుంచి దారాలు తీసి ఆ సమూహాన్ని మళ్ళీ పేరటం ఎందుకు? తామర పువ్వుల కాడే అనుకుందాం. తామర పువ్వుల కాడ ఎలా ఉంటుంది? అది అతి సున్నితంగా ఉంటుంది. చేతిలో నలిపితే టప్ అని నలిగిపోద్ది, అవునా? అది అన్నమాట. కరిరాజున్ మదపటేనుగును బెసతంతు తామర తోడలనందలి దారముల యొక్క సంతతుల చేన్ సమూహములచే కట్టడానికి విజృంభించున్ ప్రయత్నిస్తాడు. మూర్ఖుడికి మంచి మాటలు చెప్పటం అంటే
చెప్పేటువంటి వాడు పెద్ద ఏనుగుకి, గజరాజుకి, మదపటేనుగుకి తామర పువ్వు యొక్క కాడలతో కట్టడానికి ప్రయత్నిస్తే ఆ ఏనుగుని కట్టగలమా? ఏనుగుని కట్టగలమా? అంటే ఇక్కడ చెప్తుంది ఏంటి? ఆ తామర అక్కడ మూర్ఖుడు ఎలాంటి వాడు? గజరాజుతో పోల్చాడు. ఆ మూర్ఖుడికి మంచి మాటలు ఎలా ఉంటాయి? తామర పువ్వు కాడలు లాగా అతి సున్నితంగా ఉంటాయి. ఆ సున్నితమైన మాటలతో ఆ కాడలతో ఏనుగును కట్టగలమా? కట్టలేము కదా. ఏనుగును కడితే అది ఏమన్నా ఒక్క తన్ని లాగేసుకుంటుంది. ఏది మన చేతిలోనే నలిగిపోద్ది ఆ కాడ. అలాంటి కాడలతో ఏనుగుని బంధించాలనుకుంటాం ఎంత ఇదో చెడ్డవాడికి, మూర్ఖుడికి మంచి మాటలు చెప్పాలనుకుంటాం కూడా అంతే అని మన భర్తృహరి గారు సంస్కృతంలో రాశారు. ఏనుగు లక్ష్మణ కవి గారు మనకి తెలుగులో అనువదించి చెప్తున్నారు. ఎప్పుడో ఏనాటిదో ఎన్ని వందల సంవత్సరాలు అయిందో ఇది. కానీ ఎన్ని తరాలైనా మనం చెప్పుకుంటానే ఉన్నాం. తర్వాత ఎన్ని వందల తరాలు మారినా కూడా ఇది చెప్పుకుంటానే ఉంటాం. మంచి ఎప్పుడు మంచే, చెడు ఎప్పుడు చెడే. సృష్టి ఉన్నంత వరకు మంచే, చెడు చెడే. ఓకే, నెక్స్ట్ చూడండి. విజృంభించినంటే ప్రయత్నిస్తాడంట. ఏనుగుని తామర కాడలతో కట్టాలని ప్రయత్నించడం ఎలాగో మూర్ఖుడికి మంచి మాటలు చెప్పాలనుకోవడం అంతే అని చెప్తున్నాడు. ఉరు వజ్రంబన్. ఉరు అంటే ఇందాక ఒక్క అని చెప్పుకున్నాం, ఒరక కాదు, గొప్పదైనటువంటి వజ్రాన్ని. ఉరు వజ్రంబు అంటే గొప్పదైనటువంటి అంటే వజ్రం చాలా డైమండ్ అంటే వజ్రం అంటే డైమండ్ అంటే అంత కాస్ట్లీ, ఎంత గొప్పది అది. డబ్బులు పక్కన పెట్టండి, కాస్ట్లీ సంగతి పక్కన పెట్టండి, దొరుకుద్దా? చాలా గొప్ప విలువైన వస్తువు అది, చాలా గొప్పగా విలువైన వస్తువు. ఆ వజ్రాన్ని కొయ్యాలంటే, ఆ వజ్రాన్ని ముక్కలు చేయాలంటే, వజ్రాన్ని సాన పట్టాలంటే మళ్ళీ వజ్రంతోనే చేయాలి. మళ్ళీ అదే వజ్రాన్ని ముక్కలుగా చేసి ఆ ముక్కలతోనే పాలిష్ చేయాలి తప్ప ఇంకా దేంతో చేసినా కూడా వజ్రం చెల్లించదు. ఇక్కడ చూడండి. ఊరు వజ్రంబన్ గొప్ప వజ్రముని శిరీష పుష్పముల చేన్ దిరిసిన పువ్వులతో. దిరిసిన పువ్వులు అంటే మన సున్నితమైనటువంటి పువ్వులు మనకి తోటల్లో ఉంటాయి, గార్డెన్లో దిరిసిన పువ్వులు. దేవుడికి పూజలు చేస్తారు, చాలా సున్నితంగా ఉంటాయి. ఆ పువ్వులతో భేదింపన్ బద్దలు చేయడానికి ఊహించున్ ఆలోచిస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఏనుగుని తామర తూడులతో కట్టాలని ప్రయత్నిస్తాం, అంతేగాని వజ్రాన్ని అతి సున్నితమైన పుష్పం చేత, పువ్వుల చేత కొయ్యాలనుకోవటం. వజ్రంతోనే కొయ్యాలి అంతే తప్ప వజ్రాన్ని మనం పువ్వులతో కానీ దేనితో కానీ, రంపం కాదు, ఏది ఉపయోగించినా అది అవ్వదో. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అలాంటి వజ్రాన్ని చిన్న పువ్వుతో, దిరిసిన పువ్వుతో కొయ్యాలనుకోవటం, ముక్కలు చేయాలనుకోవటం ఎంత తప్పో. మూర్ఖుణ్ణి మార్చాలనుకోవటం
ఉత్తముడు మూర్ఖుణ్ణి మార్చాలనుకుంటాం కూడా అంతే తప్పని చెప్తున్నారు కవి గారు. నెక్స్ట్ లవణాబ్దికిన్, ఇక్కడ మూడో పాదంలో ఉంది. లవణాబ్దికిన్, లవణ ప్లస్ అబ్దికిన్, లవణాబ్దికిన్ ఉప్పు సముద్రానికి, లవణాబ్దికిన్ అంటే ఉప్పు సముద్రానికి, తీపుర చింపన్ తీయదనాన్ని తీసుకురావటానికి, ఉప్పు సముద్రాన్ని తీపి నీళ్ళుగా చేయటానికి. అంటే ఇప్పుడు అంటే సముద్రం నీళ్ళు తీసుకొచ్చి ఏదో కెమికల్స్ కలిపి ఏదో ఎలక్ట్రిఫికేషన్ చేసి ఏదో చేసి కొద్దిగా ఏదో మంచినీళ్ళ కింద మారుస్తున్నారు. ఇక్కడ మంచినీళ్ళ కింద మార్చడం కాదు, ఇక్కడ తీయదనాన్ని తీసుకురావటం. తీపుర చింపని తీయగా చేయడానికి, ఉప్పు సముద్రాన్ని తీయగా చేయటానికి, మధుకణంబన్ తేనె బొట్టును, మధుకణంబ అంటే ఏంటి? తేనె బొట్టును వేస్తే, తేనె బొట్టును తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే సముద్రం తీగ అయిపోద్దా? మూర్ఖుడికి మంచి మాటలు చెప్తే చెవికెక్కవు. ఇలా ఏనుగుని కడితే సున్నితమైనటువంటి తామర తూడులతో కడితే బంధించలేము, తామర తూడులతో బంధించలేము. ఏనుగుని బంధించాలంటే పెద్ద పెద్ద గొలుసులు కావాలి. వజ్రంతోనే కొయ్యాలి, కానీ దిరిసిన పువ్వులతో కొయ్యటం కుదరదు. సముద్రాన్ని తీపి చేసేయాలని గబగబా వెళ్ళి 2 తేనె బొట్లు వేసేసి, లేదు ఒక 50 కేజీలు తేనె వేసేసావు, లేదా ఒక 1000 కేజీలు తేనె వేసేసావు, సముద్రం తీగ అయిపోద్దా? నువ్వు ఎంత చెప్పినా మూర్ఖుడు మనసు మారదో, రంజింపజేయలేము. మూర్ఖుని మనసు మార్చలేము. ఉత్తముడు మంచి మాటలతో ఏమీ మూర్ఖుణ్ణి మార్చలేడు. మరి మీరు మూర్ఖుల ఉత్తముల అనేది నిర్ణయం మీదే. మేము మంచి చెప్తున్నాం అంటే గజరాజుని తామర కాడలతో కట్టాలనుకుంటాం మా తప్ప, మూర్ఖులను మార్చాలనుకుంటాం మా తప్ప, వజ్రాన్ని శిరీష పువ్వులు కొయ్యలేమని చెప్తున్నారు. వాటిని ఏ విధంగా అయితే గజరాజుని తామర కాడలతో బంధించలేమో, వజ్రాన్ని తరిసిన పువ్వులతో కొయ్యలేమో, సముద్రాన్ని తేనె బొట్లేసి తేనె కలిపి ఏ విధంగా అయితే మార్చలేమో, తీపిదనం తీసుకురాలేమో, ఉప్పు సముద్రానికి తీపిదనం తీసుకురాలేమో, ఈ విధంగా ప్రయత్నించడమే ఈ 3 విధాలుగా ప్రయత్నించడమే మూర్ఖుణ్ణి మార్చాలనుకుంటాం. ఉత్తముడు అనేవాడు మార్చాలనుకుంటాం. ఈ 3 ప్రయత్నాలు ఏ విధంగా అయితే కుదరదో, ఉత్తముడు మూర్ఖుణ్ణి మార్చాలనుకుంటాం కుదరదు అని మనకి లక్ష్మణ కవి గారు చెప్తున్నారు. అంటే సంస్కృతంలో మనకి భర్తృహరి గారు చెప్పారు, ఆయన ఇప్పుడు లక్ష్మణ కవి గారు మన తెలుగులో అనువదించి చెప్పారు. ఒక్కసారి భావం చూడండి. మూర్ఖులను అమృతధారల వంటి మాటలతో సమాధానపరిచేవాడు, మూర్ఖులను మంచి మాటలతో చెప్పి మార్చాలనుకునేటువంటి వాడు మదపటేనుగును తామర తూడనందల దారములతో బంధించాలని ఆలోచించేవాడు, దిరిసిన పువ్వులతో వజ్రాన్ని బ్రద్దలు చేయాలని ప్రయత్నించేవాడు,
ఒక్క తేనె బొట్టుతో ఉప్పు సముద్రపు నీటిని తీయగా మార్చాలనుకునేవాడు వీటితో సమానం అంట. మూర్ఖుణ్ణి మార్చాలనుకుంటాం ఇవి ఎలాగైతే అసాధ్యమో మూర్ఖుణ్ణి మార్చడం అసాధ్యం అని చెప్తున్నారు. మీరు మూర్ఖులా ఉత్తములా అనేది మీ నిర్ణయం. మేము చెప్పాల్సింది మేము చెప్తున్నాం. మంచిగా ఉండి 10 మందికి ఉపయోగపడి మంచి పేరు తెచ్చుకోండి. మూర్ఖులుగా మీరు మారొద్దు, ఉత్తములుగా మారండి. మీరు ఉత్తములు అయితే మిమ్మల్ని కన్నవాళ్ళకి, మిమ్మల్ని గ్రామానికి, మీరు పుట్టిన గ్రామానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఉత్తములు అయితే. ఒక్కసారి పోయం చూడండి మళ్ళీ. కరిరాజున్ బిసతంతు స్వంతతులచే గట్టన్ విజృంభించువాడు. కరిరాజున్ బిసతంతు సంతతులచేన్ గట్టన్ విజృంభించువాడు. ఉరువజ్రంబు శిరీష పుష్పములచేనూహించు భేదింపన్. దీపుర చింపన్ లవనాబ్ధికిన్ మధుకణంబుంజిందు యత్నించున్. ఇద్దరిన్ మూర్ఖులందెల్పునెవ్వడు సుధాధారానుకారోక్తులన్.